వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం శివాజీ గారు, అనసూయ గారు మాట్లాడిన మాటలపై ఆర్కే గారి విశ్లేషణ ఇప్పుడు వైరల్గా మారింది. ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. సో శివాజీ గారు, అనసూయ గారి మాటలు ఇప్పటికల్లా కూల్ అయ్యేలాగైతే ఏ కోసానా కనపడట్లేదు. దానికి యాడ్ ఆన్ ఆర్కే గారి విశ్లేషణ ఇప్పుడు వైరల్గా మారింది. ఎందుకంటే పెద్ద ఛానల్, బాగా పేరున్న వ్యక్తి, పెద్ద ఆయన కింద కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆయన విశ్లేషణ చాలా వైరల్గా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దానిపైన చర్చకి రెడీ అవుతున్నారు. సో ఎలా చూడాలండి? ఈయన మరొక లెవెల్కి తీసుకెళ్తున్నారా, లేకపోతే అక్కడితో ఫుల్ స్టాప్ చేసే అంశంగా ఆయన ఏమైనా మాట్లాడారా? ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు ఆయనదైన స్టైల్లో విశ్లేషించారు. అంటే మొత్తం రాలేదు కానీ ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోలో చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే, ఇవాళ 95% శివాజీ మాటలు కరెక్టు అని సోషల్ మీడియాలో వచ్చిన దానికి భిన్నంగా అయితే లేదు. ఆయన కూడా ఆ వరవడిలోనే కొట్టుకుపోయారు అనిపిస్తుంది. నలుగురితో నారాయణ అన్నట్టు అయిపోయింది. అప్పుడు అది ఆయన మార్క్ విశ్లేషణ ఎట్లా అవుతుంది? ఆయన మార్క్ విశ్లేషణ కాదు అది. పైగా అసలు ఎవరైనా సరే అసలు ఈ విషయంలోకి అనసూయను లాగడం అనేది కరెక్ట్ కాదు. మనకి సరి అయిన సొల్యూషన్ కావాలి. దీన్ని ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అనసూయని లాగింది ఎందుకు అంటే, శివాజీ మాట్లాడింది కరెక్ట్ అని ఒప్పించడానికి అనసూయను లాగినట్టుంది తప్పితే, అసలు అనసూయ ఆమె ట్వీట్ పెట్టింది, నా రైటు, నా బాడీ, నా ఇష్టం, నాకు ఇష్టమైన డ్రెస్ నేను వేసుకుంటాను అని ఆవిడ అన్నప్పుడు ఆవిడని ఎంతవరకు పరిమితం చేయాలి? దీనికి ఈ సమస్యకు పరిష్కారం చెప్పే మనిషిలాగా కనిపించలా. ఒక సునిశ్చిత దృష్టితోటి శివాజీ మాట్లాడిన మాటల్లో మంచి ఏంటి, చెడు ఏంటి అనే దాన్ని విశ్లేషించడానికి ఆమె ముందుకు రాలా. అసలు నేను అనుకోవటం ఆమె ఐక్యూ అంతవరకు పనిచేస్తుందని కూడా నేను అనుకోను. ఐక్యూ లేదు, ఈక్యూ లేదు ఆమెకి. నేను ఈ విషయం నేను బలంగా నమ్మి చెప్తున్నా. ఎందుకంటే ఐక్యూలు ఈక్యూలు లేని వాళ్ళే ఈ ఫ్యాషన్ వరల్డ్లో వాళ్ళకి ఉండే క్యూ ఏంటి అంటే, వాళ్ళు 4 రోజులు ఈ ఫ్యాషన్ వరల్డ్లో నిలబడమా? క్యూలో నిలబడాలి, ఫ్యాషన్ క్యూలో ఉండాలి అంతే. ఈ ఫ్యాషన్ వరల్డ్లో వాళ్ళు నిలబడాలి, అది మాత్రమే వాళ్ళ క్యూ. దానికోసం వాళ్ళు రకరకాల బట్టలు మార్చొచ్చు, రకరకాల వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూనే తిప్పుతూ మాట్లాడుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు. అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట వాటిని విసిరేయచ్చు. ఇవాళ సోషల్ మీడియా అంటే ఏంటి? విసిరేయడమేగా. ఇప్పుడు నాకు నచ్చిన ఫోటోలు, నేను నమ్మిన ఫోటోలు నేను విసురుతున్నా. మీకు నమ్మినవి, మీకు నచ్చినవి మీరు విసిరేస్తున్నారు. అది జవహర్ నగర్ గార్బేజ్ సెంటర్ అవుతుందా, లేకపోతే ఏదైనా ఒక సువాసనలు వెదజల్లే మల్లెవనం అవుతుందా అనేది ఇవాళ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చే అన్నీ కూడా ఎలా ఉన్నాయి? సోషల్ మీడియాని వాడుకుంటున్నారు, వాళ్ళని ప్రమోట్ చేసుకుంటానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. కొంతమంది బిజినెస్ ప్రమోషన్కి వాడుకుంటే సోషల్ మీడియాని, కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చేదానికి వాడుకుంటే, కొంతమంది తెలుసుకునేదాన్ని అంటే వాళ్ళకి తెలిసింది నలుగురికి పంచుదామని కొంతమంది ఉంటే, కొంతమంది వాళ్ళ ప్రతిభను చూపించుకుంటానికి సోషల్ మీడియాని వాడుకుంటుంటే, ఇంకొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటానికి, వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. నేనైతే అనసూయని పక్కాగా నేను ఇందుకే ఆమె సోషల్ మీడియాని వాడుకుంటుంది. ఆమె ఫోటోలన్నీ అప్లోడ్ చేయడము, తద్వారా ఆమె మార్కెట్ని పెంచుకోవటము, వ్యూవర్షిప్ని పెంచుకోవటం, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం. నోట్లో 4 అవ్వాలని అనుకుంటున్నారంటారా? ఇప్పుడు ఆమె ఫోటోలు చూడాలి. ఇప్పుడు నేను ఒక భావాన్ని నలుగురికి చెప్పాను అంటే, నా మాట నలుగురు వినాలి అనుకుంటున్నాను అంటే, ఆ మాటను నేను నమ్మి నలుగురితో నమ్మించాలనుకుంటానా, నలుగురికి తెలియజేయాలనుకుంటానా, నలుగురు ఏమైనా సరే నమ్మాలి అనుకుంటానా?
అనేది నా బుద్ధి జ్ఞానం బట్టి ఉంటుంది. ఉమ్. ఇప్పుడు నా ఫోటోలు నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నాను, దానికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, ఒక అవసరం ఉంటుంది, అందుకు ఆమె పెట్టుకుంటుంది. ఈ దేశం మొత్తం మీద అనసూయ ఒక్కటే ఉన్నదా? చాలామంది ఉన్నారు. శ్రీదేవి గారు ఉన్నారు, సావిత్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళందరినీ అసలు తీసుకురావద్దు ఈ గోదాలోకి. ఇలా ఇప్పుడు ఈవిడ్ని మీ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అనసూయ పట్ల, ఆ అభ్యంతరాలు చూపించే మనిషి, అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలు పెట్టేది అనసూయ ఒక్కటేనా? అసలు ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలకి అనసూయ వ్యాఖ్యలకి అసలు సంబంధమే లేదు, పొంతం లేదు. నన్ను అడిగితే ఆమెకు ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ వచ్చినట్టుంది. దానిలో భాగంగా ఆమె ఒక కామెంట్ విసిరింది. ఇప్పుడు శివాజీ మాటలని గురించి ఈ 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు శివాజీ వ్యాఖ్యల్లో ఏముంది అని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? అసలు అనసూయ ఎందుకు మాట్లాడలేదు? ఇంత ఉమెన్ ఎంపవర్మెంటు, ఇంత అది అంత ఇది అనుకున్నప్పుడు ఆమె అభ్యంతరాలు 3 రైజ్ చేయాలిగా. మాలాంటి వాళ్ళని రైజ్ చేసినప్పుడు అంటే మేమే కరెక్ట్ అని కాదు, ఒక 10 మంది 15 మంది వేరే వేరే విషయాల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు మాట్లాడిన పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన దాంట్లో ఒకటే, అసలు శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్టు అనేది. ఆ వ్యాఖ్యలతో పాటు ఆయన మాట్లాడిన 3 మాటలు చాలా అభ్యంతరకరమైన మాటలు. ఆ 3 మాటల గురించి అనసూయ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అట్లాంటప్పుడు అసలు అనసూయని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరమే లేదు. అనసూయని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు మాట్లాడిన వాదనలు గెలిపించుకోవటం కోసం పెద్ద గీత కింద చిన్న గీత, చిన్న గీత కింద మరింత చిన్న గీత గీస్తున్నారు తప్పితే, గీతలు గీసుకుంటా వెళ్తున్నారు తప్పితే, ఇక్కడ శివాజీ మాట్లాడిన దాంట్లో ఉన్న నిగూఢంగా ఉండి ఆయన కావాలని మాట్లాడాడో, తెలిసి మాట్లాడాడో, తెలియక మాట్లాడాడో, ఆయన మాట్లాడే మాటల వల్ల ఏ విధమైన సంకేతాలు వెళ్తాయని ఆలోచించిన వాళ్ళు ఈ 95%లో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఆయన 4 పీకుతాం అన్నాడు. ఎవరు పీకుతారు? ఎవరిని పీకుతారు? ఎందుకు పీకుతారు? పీకితే చట్టం ఊరుకుంటుందా? ఆయన మాట్లాడింది ఈ టాపిక్లోనే. ఇప్పుడు నేను మాట్లాడింది ఎవరికైనా నచ్చకపోవచ్చు, ఎవరైనా ఏమన్నా అనొచ్చు, అంటే మట్టుకు ఊరుకుంటామా, 4 పీకుతామన్నాడు. ఆయన వ్యాఖ్యలు నచ్చకంట ఏమన్నా అంటే పీకుతాడంట. అది మొదట అభ్యంతరకరం. తర్వాత సామాన్లు అనే మాట అభ్యంతరకరం. ఆ తర్వాత దరిద్రపు ముండా అనేది అని మేము అనుకుంటాము మనసులో, కానీ అనము, ఎందుకంటే మహిళా సంఘాల వాళ్ళు వచ్చేస్తారు అని మాట్లాడాడు. ఇవన్నీ అభ్యంతరకరాలు. ఇవి ఏంటంటే మీరు ఎట్లాంటి బట్టలు అంటే అట్లాంటి బట్టలు వేసుకొని వెళితే ఇబ్బందులు పాలవుతారు అన్నాడు. అంటే ఇబ్బందుల పాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ బట్టల వల్లే చేస్తున్నారా? వాళ్ళ బుర్రల్లో ఉండే బూజు వల్ల చేస్తున్నారా? వాళ్ళ బుర్రల్లో ఉండే మదం వల్ల చేస్తున్నారా? ఇక ఈ పాయింట్ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. అదే కదా నా బాధ. కానీ ఎంతవరకు ఒక చెయ్యి ఎంతవరకు ఊపితే మాత్రం శబ్దం వస్తుంది? అసలు కాదు. ఇప్పుడు ఆమె బట్టలు వేసుకురానందువల్ల, సరిగా బట్టలు వేసుకున్నందువల్ల ఏ అబ్బాయినా వచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదా? ఈ ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో చట్టం అందుకు పర్మిట్ చేస్తుందా? చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో చూసి కింద కామెంట్లు అల్లరి చిల్లరగా కామెంట్లు పెట్టేంత వరకు అంతవరకు వెళ్ళి ఎవరు ఏమీ చేయరేమో కానీ లులు మాల్లో జరిగిన గొడవకి నిధి అగర్వాల్ మీద అలా చేయటానికి ఆమె వస్త్రధారణే కారణము అని చెప్పి శివాజీ అన్నాడు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఇది ఎందుకు చర్చనీయాంశం కావట్లేదు? ఇది చర్చనీయాంశం అవ్వకుండా చెయ్యాలనే అనసూయను పట్టుకొచ్చారు. వేరే చర్చలోకి తీసుకుపోయి జనాల్ని సైడ్ చేశారేమో కదా, అందుకే అనసూయను వాడుకుంటున్నారు. అనసూయ కూడా శివాజీని హీరో చేసేసింది. అనసూయ కూడా తెలుసో తెలియకో ఇంత ప్రమాదం ఊహించక తనను తాను కరెక్టు అనిపించుకోవటం కోసం నా రైటు నా ఇష్టం అనే మాట అన్నందువల్ల ఆ మాట అనకుండా ఈ మూడింటిని క్వశ్చన్ చేసి ఉంటే గనక అనసూయ, మీరు ఎప్పటి నుంచో అంటున్నారు సముజ్జ జరిగేది క్వాలిటీ. అసలు ఇప్పుడు అనసూయని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు శివాజీ దోషిగా నిలబడేవాడు,
అవునన్నా కాదన్నా 95% కాదు 99% మంది శివాజీ మాట్లాడింది కరెక్ట్ అన్నా నాలాగా కాదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ప్రజాదరణ ఉన్న ప్రతిదీ కరెక్టే అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ప్రజాదరణ ఉన్న సినిమాలు వస్తున్నాయి, అవి కరెక్టా? అంటే ప్రజాదరణ లేని సినిమాలు కరెక్ట్ కాదా? కొన్ని ఆర్ట్ మూవీస్ ఉన్నాయి, ఆర్ట్ మూవీస్కి ప్రజాదరణ లేదుగా, మరి ఎందుకు ఇస్తున్నారు అవార్డులు? ప్రజాదరణ ఎప్పుడు కొలమానం కాదు. అందుకని ఆ వరవెల్లోనే కొట్టుకుపోయాడు అనిపిస్తుంది ఆర్కే కూడా. చాలా బాధగా ఉంది. సరే, ఇది అయిపోయింది. మరి సొంత ఇంట్లో వాళ్ళతోటి ఈ సామాన్లు అనే మాట అని శివాజీ అనగలడా? అంటే నీ ఇంట్లో వాళ్ళేమో నీ పిల్లలు, నీ భార్య, నీ ఇంట్లో వాళ్ళు, నువ్వు అంత చీప్ మాట మాట్లాడవు, కానీ అప్కమింగ్ హీరోయిన్లు మాట్లాడగలవు. తన మన భేదం అంటారా? అంతే. నేను ఒక అన్నగా, ఒక పెదనాన్నగా, ఒక బాబాయిగా, ఒక మామయ్యగా మాట్లాడాను అని చెప్పి ఆయన విక్టిమ్ కార్డ్ వేసుకుని మాట్లాడుతున్నాడు జనాల ముందు. అదే అడుగుతున్నాం ఆయన్ని. అదే ఆయన కూతుర్నే కనుక ఇదే మాట మాట్లాడాల్సి వస్తే సామాన్లు అనే మాట వాడతాడా? చెప్పమన్నాడు గుండెల మీద చేసుకుని. ఈ 95% అంటున్నారు కదా, ఈ 95% వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలతో మాట్లాడేటప్పుడు సామాన్లు జాగ్రత్త అని మాట్లాడతారా? చెప్పండి. నేనైతే మాట్లాడను. విఘ్నత ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు, సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడరు. మరి ఇది ఎట్లా నచ్చుతుంది చెప్పండి? అంటే నువ్వు మాట్లాడితే కాదు అన్నోళ్ళల్లా 4 పీక్కుంటా పోతే ఎంతమందిని పీకుతావు చెప్పు నువ్వు? మరి 4 పీకుతావు అన్నోడివి ఇవాళ తోక పొడిచి ఫస్ట్ రోజేమో సారీ చెప్పావు, తెల్లారి వచ్చేమో ప్రెస్ మీట్ పెట్టావు, ఆ తర్వాత నీ భజన బృందాన్ని కొంతమందిని తయారు చేసుకున్నావు, ఆ తర్వాత మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళావు, రోజుకో మాట. ఇప్పుడు ఈ నిరర్ధకమైన ఈ చెత్త మనుషులు కొంతమంది మాట్లాడిన మాటల వల్ల ఇవాళ ఏమైందంటే, నిన్న కూడా మనం అనుకున్నట్టున్నాం, ఒక మహిళా కమిషన్ లాంటి సంస్థను కూడా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వాలనుకున్న ఆవిడ అవ్వలేకపోయాననే అక్కస్తోటి మాట్లాడిన మాటలు ఇవాళ ఈ పార్కులు వెంబడ వీటెమ్మట పబ్లిక్ బయటలు ఇచ్చేవాళ్ళు మహిళా కమిషన్ను ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఒక బాధ్యత గల పౌరులు సంస్థలను తప్పు పట్టడం కాదు, సంస్థలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు తప్పు పట్టండి. అసలు సంస్థలే వద్దంటాం చాలా తప్పు. ఇది చాలా తప్పు. ఇప్పుడు మనకి అనుకున్నంత రీచ్కి మహిళా కమిషన్ వెళ్ళిందా లేదా, అన్ని సమస్యల్ని పట్టించుకుందా లేదా, వచ్చిన వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసిందా లేదా అనేది వేరే విషయం. కానీ అసలు మహిళా కమిషన్ని క్వశ్చన్ చేసే పరిస్థితికి, అసలు మహిళా కమిషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే దరిద్రానికి తీసుకొచ్చారు ఒకళ్ళు. మరి దాని గురించి ఏం మాట్లాడరే? వాడు 420 అఘోరీ గాడు వాడిని నెత్తురు పెట్టుకుని ఊరేగారు కొంతమంది. శ్రీనివాస్ అలియాస్ పింకీ అనేవాడు, వాడు ఒక దేవుడు, వాడికి మహిమలు ఉన్నాయి, వాడు బట్టలిప్పుకుని తిరిగితే దేవుడు కాబట్టి బట్టలిప్పు తిరగొచ్చు అన్నారు. ఒప్పుకుందామా? మరి వాడు వెళ్ళి చివరికి చెంచల్ కూడా జైల్లో కూర్చున్నాడు. అఘోరి దేవుడు అండి, మహత్యాలు ఉన్నాయండి, అతన్ని జైల్లో పెట్టడం ఏంటండి? మాట్లాడేదే. మరి ఒక 1-2 నెలల పాటు ఎంతటి కాలుష్యం తీసుకొచ్చాడు వాడు సమాజంలో. అవునని కొందరు, కాదని కొందరు. చివరికి ఏం తేలింది? ఆడు ఎక్కడ తేలాడు? వెళ్ళి
జైల్లో తేలాడు. అంటే ఇప్పుడు అప్పటి వరకు ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేయాలి మరి? నేలకు ముక్కు రాయాలి. రాశారా? లేదు. మొన్న మధ్య ఆడెవడో స్కూల్లో పిల్లలకి దిగంబర సన్యాసి అంట, ఒక్క కోచి మాత్రమే పెట్టుకున్నాడు, దున్నపోతులా ఉన్నాడు, ఇంత ఎత్తున అడవి నుంచి డైరెక్ట్గా వచ్చిన మృగంలాగా ఉన్నాడు. వాడు వచ్చి పిల్లలకు వడ్డిస్తున్నాడు. చేయొచ్చా? భక్తి పేరుతోటి, దేవుడి పేరుతోటి ఇలాంటి అకృత్యాలు చేస్తున్నారు. ఎంతమంది బాబాలుకి చిన్న పిల్లలు, ఆడవాళ్ళు బలయ్యారు. వీళ్ళందరూ చేస్తున్న విధ్వంసం కంటే కూడా ఈ ఈ జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే అప్పటికప్పుడు అప్కమింగ్ హీరోయిన్స్ వేసుకునే బట్టల వల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుందా? సరే, జరగవచ్చు, నేను కాదనట్లా. అలా అని వాళ్ళు మీ ఇష్టారీతిని వేసుకురమ్మని చెప్పి నేనైతే చెప్పను. కానీ అది మాత్రమే సమస్య అన్నట్లు ప్రొజెక్ట్ చేయటం చాలా తప్పు. ఇప్పుడు సినిమా హాల్లో బ్లూ ఫిల్మ్ వేస్తారండి, అందరూ ధైర్యంగా వెళ్ళేందుకు బ్లూ ఫిల్మ్ వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్తే పరుగు పోద్దను. చాలామంది ప్రాస్టిట్యూషన్ హోమ్స్కి వెళ్తారు. ధైర్యంగా చెప్పమనండి వెళ్ళిన వాళ్ళందరినీ, మేము వెళ్ళాము అని. ఇదొక్కటేనండి సమాజంలో అర్థం చేసుకోవాల్సింది. వ్యభిచారిణులకైనా సంఘాలు ఉన్నాయి, వాళ్ళ కోసం ఎన్జిఓలు పనిచేస్తాయి, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి అని మాట్లాడతాయి. కానీ వీటిలో హక్కుల గురించి ఇంతవరకు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే సంస్థలు ఉన్నాయా, ఎన్జిఓలు ఉన్నాయా? అంటే ఏంటి అర్థం? దీని అంటే నేను వ్యభిచారాన్ని సమర్థిస్తానని కాదు. ఇప్పుడు ఒక వ్యభిచారిణికి సమాజంలో దక్కే గౌరవం ఏంటో, మరి ఆ వ్యభిచారిణుల దగ్గరికి వెళ్ళే వీటికి కూడా అదే గౌరవం ఉండాలిగా. ఇది ఇక్కడ జరుగుతున్నది. దీని గురించి మనం ప్రశ్నించకుండా, దీని గురించి ఆలోచించకుండా మాట్లాడితే సగం సగం మాట్లాడినట్టు అవుతుంది. ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ ఉంది, పాపం ఆ అమ్మాయి ఒక హోటల్లో దొరికింది. ఈ రోజుకి వాడు ఎంత డబ్బులు ఉన్నాడన్నా కానివ్వండి, వాడు ఎంత రాజకీయంగా పరపుతున్నాడు అన్నా కానివ్వండి, ఆమె దగ్గరికి వెళ్ళిన మగవాడి సంగతి ఏంటి చెప్పండి? ఈ రోజుకి వాడి పేరు బయటికి రాలా. ఈ రోజుకి ఇట్లాంటి సందర్భాలు వస్తే ఆ అమ్మాయిని మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని మాట్లాడే హక్కు మనకున్నప్పుడు ఆ బిడ్డడు గురించి కూడా మాట్లాడే హక్కు మనకు కావాలి. అసలు వీళ్ళిద్దరికి లింక్ అయ్యేటట్లుగా ఒక మిడిల్ మ్యాన్ లేకోకుండా జరగదు. ఇది ఇంపాసిబుల్. ఆమె ఏం బోర్డు కట్టు కూర్చోలే. ఆ మిడిల్ మ్యాన్ ఎవడు? వాడు ఏ లాభం లేకోకుండా చేశాడా? ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటి దాకా మన మనసు వెళ్ళాలనిపించదు, మనకి వెళ్ళాలనే బుద్ధి జ్ఞానం కూడా ఉండదు. అలాంటి వాళ్ళే ఇలాంటి తీర్పులు ఇస్తారు. నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా, సినిమా ఫంక్షన్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఆడవాళ్ళ అందం చూసి పడిపోయే మగవాళ్ళ సంగతి ఏంటి? ఈ వేలం వెరిని కట్టడి చేసేది ఎట్లా? ఆమె చిన్న బట్టలు వేసుకుందను, లేకపోతే నిస్సహాయంగా దొరికిందను, లేకపోతే ఆమె క్యారెక్టర్ మంచిది కాదను, ఆమె జోలికి వెళ్ళి ఆమెను ఏమంటే అది చేసే హక్కు ఈ సమాజంలో ఉందా అని అడుగుతున్నా. ఉంది అని ఒప్పుకునే వాళ్ళే ఈ 95%. లేదు, ఆ హక్కు లేదు. నో మీన్స్ నో. నేను ఎన్ని 100 సార్లు అడిగినా నా ప్రాణం పోయే వరకు నేను అదే చెప్తా. నో మీన్స్ నో. నీకు 30 సెకండ్ల పాటు తేరిపారు చూసే హక్కే లేదు చట్ట ప్రకారం. ఒక అమ్మాయి నో అందే అంటే ఆ అమ్మాయి వెంటబడే హక్కు లేదు. ఒక అమ్మాయిని భయపెట్టో, నీ అధికారం చూపించో, నీ గొప్పలు చూపించో, నీ డబ్బులు చూపించో, మాయ చేసో ఆ అమ్మాయిని నీ దారికి తెచ్చుకుంటాను అంటే అది చట్టం ఒప్పుకోదు.
శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. 95%కి ఇది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఆర్కే లాంటి వాడు ఆ పాయింట్ దాకా వెళ్ళకపోవచ్చు. కానీ ఇది వాస్తవం. హక్కు లేదు. హక్కు ఉంది అని ఎవరన్నా అంటే రండి, ఆ పాయింట్ మీదనే చర్చ చేద్దాం. వేరే పాయింట్లు వద్దు. ఇంకప్పుడు హెల్దీ చర్చ అవుతుంది, ఒక సమాధానం దొరుకుతుంది. ఇవాళ జరుగుతున్న చర్చ అంతా సమస్యను పక్కదోవ పట్టించేది. చర్చ అంటే రచ్చే. చర్చ కాదు, రచ్చ. మీరు చెప్పింది. ఈ రచ్చలో ఏం తేలుతుంది? ఏమీ తేలదు. సెలబ్రిటీలు తయారవుతారు అంతే. సూడో సెలబ్రిటీలు తయారవుతారు. సూడో ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కూడా కాదు, సూడో ఇన్ఫ్లుయెన్సర్లు, లైఫ్ కోచ్లు, ఏదో 100 పిల్లులు తిన్న గాలి అనుకోటు కాదు కాదు, ఎలకలు తిన్న పిల్లే. 100 పిల్లుల్ని చంపి ఒక ఆయన కాశీయాత్ర చేశాడంట. ఒక్క పిల్లిని చంపితేనే పాపం అంటారు కదా, 100 పిల్లుల్ని చంపి కాశీయాత్ర చేశాడంట. అట్లా ఉంటుంది. మనం మొన్నటిదాకా సినిమాల్లో వేసినేమో గబ్బు పాత్రలు, ఈరోజు వచ్చి పెద్ద గొంతుకులు వేసుకొని మనం వచ్చేసేసి అరే ఈమె బట్టలు సరిగా వేసుకోలేదు, ఆమె బట్టలు సరిగా వేసుకోలేదు, ఇట్లయితే ఎట్లా, సమాజం ఏమైపోతుంది అని మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. అందుకోసం ఏంటంటే మనము ఒక సమస్య ఉంది అంటే సమస్య మూలాల దాకా వెళ్ళి మాట్లాడాలి. మూలాల దాకా వెళ్ళి మాట్లాడదలుచుకున్నప్పుడే వీడు మన ప్రాంతం వాడా, వీడు మన కులం వాడా, మనకు నచ్చే విధంగా మాట్లాడా, మన రాజకీయ పార్టీలో ఉన్నాడా, లేకపోతే అత్యంత ప్రజాదరణ కలిగిన వాడా. ఈ 5 అంశాలతోటి మనం ఒక విషయాన్ని సపోర్ట్ చేసాము, ఒక వ్యక్తిని సపోర్ట్ చేసాము అంటే ఇది కాలానికి నిలబడదు. కాలానికి నిలబడేది ఒకటే, చట్టం, న్యాయం, ధర్మం, విచక్షణ శక్తి. ఇవి మిగులుతాయి కాలానికి. కాల పరీక్షలో నిలబడేవి ఇవి. నేను న్యాయం, ధర్మం, విచక్షణ వీటికంటే కూడా చట్టాన్ని ఎక్కువ నమ్ముతాను. చట్టం ప్రకారం, ఐపీసీ ప్రకారం, లేదు ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం, చట్ట ప్రకారం ఏంటి? ఒక పోలీస్కి నిందితుడిని కొట్టే హక్కు ఉందా? ఒప్పుకుందామా? ఇప్పుడు మన శత్రువు కొడుకుని పోలీసులు కొట్టారు, మనం ఆహా ఏం కొట్టారులే అంటే రేపు మన కొడుకుని కూడా కొడతారు. న్యాయం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకటే ఉంటుంది. వక్ర భాషలు చెప్తే ఇట్లాగే ఉంటుంది. అందుకని దయచేసి ఎవరైనా సరే జరిగిన దాంట్లో తప్పేంటి, ఒప్పేంటి, ఇది చట్ట పరిధిలో ఉందా లేదా అని మాట్లాడాలి. ఆ మాత్రం విచక్షణ కనుక మనకు లేకపోతే మనం తప్పులో కాలేసి మనకు నోటికి వచ్చినట్లు మనం నలుగురు మధ్యలో ఆహా ఓహో అనిపించుకోవచ్చు తాత్కాలికంగా. కానీ కాలానికి నిలబడే డిబేట్ కానీ, కాలానికి నిలబడే సమస్య పరిష్కారం కానీ నిలబడదు. అందుకని ఆర్కే రాసినంత మాత్రాన, ఆయన సగం సగం మాట్లాడినంత మాత్రాన, సగం సగం అర్ధసత్యాలు ప్రచారం చేద్దామని చూసినంత మాత్రాన కొంచెం పుష్ అవుతుంది కదండి. ఇప్పుడు ఆ న్యూస్ చూస్తుంటే ఇంకొంతమందికి పుష్ అప్ కదా. అవనివ్వండి, నిలబడుతుందా ఇది? ఇప్పుడు ఈయన పేపర్లో రాసినందువల్ల, వీళ్ళందరూ మాట్లాడిన దానివల్ల, ఒక అమ్మాయి అసభ్యంగా బట్టలు వేసుకుంటే నాకు హక్కు ఉంది అని ఏ అబ్బాయి అయినా అనుకుంటే, ఏమైనా చెయ్యాలనుకుని చేస్తే వాళ్ళు జైల్లో తేల్తారు. ఒక్కరైనా ఇది మాట్లాడుతున్నారా? ఇది కదా మనం సమాజానికి చెప్పాల్సిందే. ఏ అబ్బాయికైనా అసభ్యంగా బట్టలు వేసుకున్న అమ్మాయిని ముట్టుకునే హక్కు ఉంది అనేదాన్ని ఒప్పించగలిగితే, ఇదే నిజము అని అనిపిస్తే గనక, ఇప్పుడు కొంతమంది వ్యూవర్షిప్ కోసమో లేకపోతే వాళ్ళకున్న వ్యక్తిగతమైన కోపాలు తీర్చుకోవటం కోసమో, మహిళా కమిషన్ చైర్పర్సన్లు అవ్వలేకపోయామనో, లేకపోతే ఇంకోటో ఒక బాధలో తాత్కాలికంగా వాళ్ళకి వ్యూవర్షిప్ రావచ్చు, వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అనుకోవచ్చు.
వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే నిహారిక విడాకులైన దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయి విడాకులు తీసుకోకూడదా? జెండర్ గ్యాప్ ఈ దేశంలో ఎంత రాజ్యం వెళ్తుందంటే నిజంగా కూడా ప్రపంచంలో మనము 181 స్థానంలో ఉన్నాం. మన దేశం కన్నా బుడ్డ దేశాలు ముందున్నాయి ఈ విషయంలో. జెండర్ గ్యాప్. ఇప్పుడు జెండర్ గ్యాప్ అంటే ఏంటో కూడా తెలియాలి ఖచ్చితంగా. అట్లాంటివి ఏమన్నా రాస్తే వీకెండ్ కామెంట్స్లో నేను సంతోషించి ఉండేదాన్ని. ఎందుకు మనం జెండర్ గ్యాప్లో వెనకబడిపోయి ఉన్నాం? ఒక ఆడపిల్ల పుట్టడానికి వీల్లేదు, ఒక ఆడపిల్ల పెరిగే ప్రాసెస్లో తిండి తినే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, చదువుకున్న తర్వాత నాకు ఇష్టమైనప్పుడే పెళ్లి చేసుకుంటాననే హక్కు లేదు, పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తానంటే చేయనిచ్చే హక్కు లేదు. ఎన్ని రిస్ట్రిక్షన్స్. ఆ తర్వాత ఆమెకి వారసత్వ హక్కులు పొందే హక్కు లేదు. అలాగే కులానికి మతానికి అతీతంగా పెళ్లి చేసుకుంటానంటే చేసుకునే హక్కు లేదు. పెళ్లి తర్వాత పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే దాని విషయంలో హక్కు లేదు. అలాగే పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తానంటే హక్కు లేదు. ఇలాంటి ఒక 14 అంశాలు ఉన్నాయి. ఈ 14 అంశాలను బట్టి జెండర్ గ్యాప్ మన దేశంలో నడుస్తుంది. సో అందుకేనండి పంజరంలో చిలకలా పెంచామంటారు. ఇదేనా పంజరం? కానీ ఈ 14 అంశాల్లో ఆమెకి ఇష్టమైన బట్టలు వేసుకునే విషయం లేదు చూడండి. అంటే అది ఒక అప్రధానమైన విషయం. అప్రధానమైన విషయాన్ని మీరు బూచిలాగా చూపిస్తున్నారు. ఈ 14 విషయాల్ని కన్వీనియంట్గా కంఫర్టబుల్గా పక్కన పెట్టేశారు. చర్చ్ మొత్తాన్ని తీసుకెళ్ళి బట్టల దగ్గర కూర్చోబెడుతున్నారు. చర్చ్ మొత్తాన్ని తీసుకెళ్ళి బికినీల్లో పెడుతున్నారు. ఇప్పుడు ఆయన కామెంట్లో రాశాడు కదా, ఒక డాక్టరు, లాయరు ఇంకా వృత్తుల్లో ఉన్నవాళ్ళు అభ్యంతరకరమైన దుస్తులు వేసుకెళ్ళిపోతే ఆ ప్రదేశాలు ఏమవుతాయి అని. కోర్టులు పోలీస్ స్టేషన్లోకి నిక్కర్లు వేసుకొని వెళ్ళిపోతే వెళ్తారా అండి? అసలు తలదూకోకుండా వెళ్తేనే కోర్టులో ఒప్పుకోరు. కోర్టుకి కొన్ని దుస్తుల విషయంలో వాళ్ళకి పర్టికులర్గా క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏ డాక్టర్ అయినా సరే అభ్యంతరకరంగా బట్టలు వేసుకుని వెళ్తుందా ఒక డాక్టరు? వాదన కోసం వాదించడం అంటే దీన్నే అంటారు. వెర్రి వెంగళప్పల వాదన అంటారు దీన్ని. ఇప్పుడు ఒక ధర్మచక్రం అనే సినిమాలో కోర్టు సీన్లో చెప్తాడు హీరో, కోర్టులో తలదవ్వకూడదు, క్లీన్ షేవ్ లేకుండా రాకూడదు. అంటే ఇప్పుడు గడ్డం బియర్డ్ అనేది అంటే గడ్డ నీట్గా ట్రిమ్మింగ్ చేసుకుంటే ఏమనరు. అలా కాకోకుండా చెప్పరి లేకపోకూడదు, పిచ్చి పిచ్చిగా ఉండదు. జడ్జి కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నేను 3 పనులు చేశాను, నన్ను ఏం శిక్షిస్తారు అని అడుగుతాడు. అలా ఉన్నాయి నిబంధనలు. ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేదంటే సినిమాల్లో చూపించిందే నిజం అనుకుని భ్రమ పడుతున్నారా? అందుకని ఈ భ్రమంలోకి పెద్ద వాళ్ళు కూడా వెళ్ళటం చాలా బాధగా ఉంది. పైగా సినిమాల్లో అశ్లీలత గురించి ఈ రోజుకి ప్రశ్నించని వాళ్ళు ఇప్పుడు ఈ కామెంట్స్ గురించి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉంది. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ఆ అంశాలతో పోల్చుకుంటే ఇది ఎంత అండి? నీటి బుడగ, సముద్రంలో నీటి బుడగ, సముద్రం వదిలేస్తున్నారు అంటున్నారు మీరు. నీటి బుడగ పట్టుకున్నారు. ఇప్పుడు 14 అంశాలు ఉన్నాయి మహిళలకు కావాల్సినవి, మహిళా సాధికారతకు సంబంధించి ఇట్లాంటి వాటిలో. ఇప్పుడు అభినవ కందుకూరి వీరేశలింగం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ విషయంలోకి కందుకూరి వీరేశలింగాన్ని కూడా లాగుతున్నారు. అక్కడి నుంచి ఇంక నిదానంగా మొత్తం ఏది కాదేది అనర్హం. అందుకని మీరు చూడాల్సింది ఏంటి? శివాజీ వ్యాఖ్యల్లో సమాజానికి
నష్టం కలిగించే ఏంటో మీరు ఆలోచించండి. ఉమ్. అంతేగాని అనసూయ బట్టల్లో వెతకాలని మట్టుకు ఎవ్వరూ ప్రయత్నించకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఇవాళ మీ కోపాలు, మీ ఇంట్రెస్ట్లు, మీ పార్టీల ఇంట్రెస్ట్లు, వీటన్నిటి ప్రకారం శివాజీ మాట్లాడింది కరెక్టు అని చెప్పి అనుకుంటే గనక చాలా ప్రమాదం సమాజం. ఉమ్. రుద్దుతున్నారంటారా? అంతే, డైరెక్ట్గా అంతే, మనం రుద్దించుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వివర్స్, బాయ్.